బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులుగా భావించే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మధ్య జరిగిన సంభాషణ అందరి దృష్టి ఆకర్షించింది. చాలా కాలం తర్వాత అసెంబ్లీకి విచ్చేసిన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలో తన సీటులో కూర్చునుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన వద్దకు వెళ్లారు. కేసీఆర్ తో కరచాలనం చేసిన రేవంత్ రెడ్డి బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరించారు. దీనికి కేసీఆర్ చిరునవ్వుతో స్పందిస్తూ బాగున్నాను అని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయనకు అభివాదం చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ ను కలిసి పలకరించారు. మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ రోజు ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది అనే చెప్పాలి. రాజకీయంగా బద్ధ శత్రువులుగా భావించే ప్రెసెంట్ సీఎం అలాగే పాస్ట్ సీఎం కేసీఆర్ ఇద్దరూ కూడా చాలా చక్కగా పలకరించుకున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయింది. అందరికంటే ముందుగానే కేసీఆర్ సభ్యుల కంటే ముందుగానే వచ్చి తన కుర్చీలో కూర్చున్నారు. అయితే ఆ తర్వాత సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు రావడం జరిగింది. అయితే అసెంబ్లీ సమావేశంలోకి ఎంటర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు అటు కేసీఆర్ కు కరచాలనం చేసిన దృశ్యాలు కూడా అందరినీ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. మనం అంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అని ఎట్టకేలకు కేసీఆర్ అయితే అసెంబ్లీ సమావేశానికి వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఆసక్తికర సంఘటన మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై. అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ ను కరచాలనం చేసి పలకరించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. అటు కేసీఆర్ కూడా బాగున్నాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి రిప్లై ఇచ్చారు. మొత్తంగా కూడా ఇది ఒక ఆసక్తికర ఘటననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బద్ధ శత్రువులుగా వీరిని రాజకీయాల్లో అందరూ కూడా భావిస్తూ ఉంటారు. ప్రెసెంట్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు సీఎం కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు కావచ్చు, బద్ధ శత్రువులుగా కూడా వారు రాజకీయ పరంగా అందరూ భావిస్తూ ఉంటాం. అయితే ప్రెసెంట్ ఈ ఆసక్తికర ఘటన అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. అటు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ బాగున్నా అంటూ కూడా కేసీఆర్ సమాధానం చెప్పారు. అటు తాజాగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు కరచాలనం చేశారు. ఇదంతా కూడా అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. బాగున్నారా కేసీఆర్ అంటూ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించారు సీఎం రేవంత్ రెడ్డి. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆయనకు కరచాలనం చేసిన దృశ్యాలు అందరినీ కూడా అబ్బురపరుస్తున్నాయి. చూస్తున్నాం, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మనం గమనించవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ఎంతో ఆప్యాయంగా కరచాలనం చేస్తూ పలకరించారు. బాగున్నారా కేసీఆర్ గారు అంటూ, అటు కేసీఆర్ కూడా బాగున్నారు అంటూ సమాధానం ఇచ్చారు. ఇరువురి మధ్య కూడా ఆప్యాయంగా పలకరింపు అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా రాజకీయంగా శత్రువుల్లాగా కూడా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అందరూ కూడా అదే భావించారు. అయితే తాజాగా అసెంబ్లీలో జరిగిన ఈ సన్నివేశం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అటు తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా మాజీ సీఎం కేసీఆర్ కు కరచాలనం చేయడం జరిగింది. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆయన రావడంతో స్వాగతం పలికిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్ అడిగి ఈ సన్నివేశానికి సంబంధించి అసలు ఏంటి అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాం. అశోక్ చెప్పండి, నిజంగానే ఇది ఒక ఆసక్తికర సన్నివేశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, ఇద్దరు నేతల మధ్య కూడా తీవ్ర స్థాయిలో సవాళ్లు కావచ్చు, విమర్శలు నడిచాయి. ఈ పలకరింపు ఆ విమర్శల వేడిని తగ్గిస్తుంది అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ
ప్రతిపక్ష నాయకుడికి అత్యంత గౌరవాన్ని ఇస్తూ ముఖ్యమంత్రి చాలా హుందాగా ప్రవర్తించిన తీరు మొత్తం అందరినీ కూడా ఒక ఆశ్చర్యచకితులు చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. చాలా కాలం తర్వాత ఈ దృశ్యం ఒక అసెంబ్లీలో చూస్తున్నాం. గతంలో అంటే 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయిన సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇదే హుందా కలిగిన రాజకీయాలు చేసేవారు. 2004 నుంచి 2009 వరకు. 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయ్యే వరకు కూడా ఇదే రకమైన హుందా పాలిటిక్స్. ఒక సభలో వాడి వేడి మాటలతో విమర్శలతో ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకున్నా ఆరోపణలు చేసుకున్నా కూడా అది కూడా చాలా సబ్జెక్టివ్గా ఉండే. ఎక్కడో కూడా బూతులతో విరుచుకుపట్టడం కానీ అసభ్యకరమైన పదజాలు వాడటం కానీ ఇలాంటివి ఉండేవి కావు. ఒక రాజకీయ ప్రత్యర్థులు ఎంత పెద్ద రాజకీయ ప్రత్యర్థులైనా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇదే విధంగా ఆలింగనం చేసుకునేవారు, షేక్ హ్యాండ్ ఇచ్చేవారు సభ ప్రారంభమైన రోజు. మళ్ళీ చాలా కాలం తర్వాత అంటే 2009లో చూసిన ఆ దృశ్యం మళ్ళీ ఇప్పుడు 2025లో ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అది కూడా నిత్యం విమర్శలతో ఒకరిపైన ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ఉప్పు నిప్పుగా ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య ఇప్పుడు ఈ ఆలింగనం ఈ షేక్ హ్యాండ్ అనేది ఇప్పుడు అందరినీ కూడా ఒక డిస్కషన్ ఒక చర్చను స్టార్ట్ అయ్యేలా చేస్తోంది. ఎందుకు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వెళ్తారని, కేసీఆర్కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ విధంగా గౌరవిస్తారని, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అని ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రతిరోజు నిన్నగాక మొన్న కూడా అటు కేసీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించారు, కేసీఆర్ను రేవంత్ రెడ్డి విమర్శించారు. అదే క్రమంలో కేటీఆర్ తన తండ్రిని ఉద్దేశించి ఎలా మాట్లాడతారా అంటూ ఆయన రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఈ విధంగా తెలంగాణలో ఇటు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మధ్య ప్రతిరోజు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి రెండు రాజకీయ పార్టీల మధ్య ఉంది. పర్టికులర్గా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా ఇది కొనసాగుతూనే ఉంది. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ కూడా అన్నారు, నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారా మీరు అన్నట్టుగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అలాంటి సందర్భంలో ఇవాళ సభ స్టార్ట్ అవ్వగానే రేవంత్ రెడ్డి సభలోకి అడుగు పెడుతూనే నేరుగా ఇవాళ కేసీఆర్ సభకు హాజరయ్యారన్న విషయం తెలుసుకుని తన స్థానం వద్దకు కూడా వెళ్లకుండా నేరుగా కేసీఆర్ ఉన్న సీటు దగ్గరికి వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన మీ ఆరోగ్యం ఎలా ఉంది అని. ఎందుకంటే గత కొద్ది కాలంగా కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కేసీఆర్. ఆ కారణంతో ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేసిన ఈ దృశ్యం అనేది తెలంగాణ పాలిటిక్స్లో ఇవాళ షేక్ చేస్తోంది. ఒక విధంగా చెప్పండి ఎంటైర్ డిస్కషన్ పాయింట్ ఇవాళ అయిపోయింది. బహుశా రేవంత్ రెడ్డి తన స్థానం దగ్గరికి వచ్చి తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి తన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తారని కేసీఆర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి పేషీలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ కేసీఆర్ సభకు హాజరయ్యారన్న సమాచారం ఇవ్వగానే నేరుగా సభలోకి రావటమే ప్రతిపక్ష నాయకుడి స్థానం ఏదైతే ఉందో కేసీఆర్ ఎక్కడైతే కూర్చున్నారో అక్కడికి నేరుగా వెళ్ళటం ఒక్కసారిగా రేవంత్ రెడ్డి రావటం చూసి ముందస్తు సమాచారం కూడా కేసీఆర్కి లేదు. అది ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. ఇంత ఉప్పు నిప్పులాగా ఇంత వాడివేడిగా ఉన్న ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి తన దగ్గరికి వస్తారు అని కేసీఆర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని ఒక్కసారిగా రేవంత్ రెడ్డిని చూడగానే కేసీఆర్ కూడా లేచి నిలబడ్డారు. అంటే సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి తన దగ్గరికి రావటం, అదే సీఎం హోదాను గౌరవిస్తూ కేసీఆర్ కూడా ఒక్కసారిగా తన స్థానంలోంచి లేచి నిల్చుని రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే వయసులో చిన్నవారు. సో అదే గౌరవంతో రేవంత్ రెడ్డి వాళ్ళ కేసీఆర్ దగ్గరికి వచ్చారు. గతంలో కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. అప్పటికే తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ సీనియర్, ఒక విధంగా రేవంత్ రెడ్డి అప్పటికి జూనియర్. అయినా కూడా ఇప్పుడు సీఎం స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు, మాజీ సీఎం స్థానంలో ప్రతిపక్ష నాయకుడి స్థానంలో కేసీఆర్ ఉన్నారు. సో అలాంటి కేసీఆర్ దగ్గరకు నేరుగా వెళ్ళటం, రేవంత్ రెడ్డి వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వటం, మీ ఆరోగ్యం ఎలా ఉందని మాట్లాడటం ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక హుందా కలిగిన రాజకీయాలు చేయటం ఎలా అనేది. ఎన్ని విమర్శలైనా చేసుకోండి, ఎన్ని ప్రభుత్వ పాలన మీద మీరెన్నో విమర్శలు చేయండి, లేకపోతే మీ అసమర్థత గురించి వాళ్ళెన్నో విమర్శలు చేయండి, గత ప్రభుత్వంలో చేసిన తప్పుల మీద ఇప్పుడున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించవచ్చు, అరెస్టులు చేయించవచ్చు, ఇదంతా రెగ్యులర్గా జరిగే ప్రాసెసే. కానీ సభలో హుందాగా ఎలా మెలగాలి, సభా సాంప్రదాయాలని ఏ విధంగా గౌరవించాలి అనేది ఫస్ట్ టైం ఒక రేవంత్ రెడ్డి రూపంలో ఇవాళ అందరికీ కూడా కనపడుతోంది. సో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కావచ్చు, తెలంగాణ పాలిటిక్స్లో కావచ్చు ఈ రకమైన సన్నివేశాలు అనేవి లేవని చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి మొదటిసారి సభకి హాజరైనప్పుడు అప్పుడు కూడా నారా లోకేష్ వెళ్ళి
జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కూడా. సో అప్పుడు కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు. ఇక ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి సభకు పెద్దగా రాలేదు. ఇప్పుడు కూడా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి 6 నెలలకు ఒకసారి మాత్రమే వస్తున్నారు. అది కూడా ఫార్మాలిటీగా ఒక్కరోజు కూడా అటెండ్ అయ్యి రిజిస్టర్లో సంతకం పెట్టకపోతే ఆయన మీద అనర్హత వేటుపడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు హాజరయ్యి కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతూ ఉన్నారు. లాస్ట్ టైం అటెండ్ అయినప్పుడు కాసేపు ఎక్కువసేపే ఉన్నారు అసెంబ్లీలో. కానీ ఈసారి మాత్రం అతి తక్కువ లోపలికి వచ్చారు, కూర్చున్నారు, సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దామోదర్ రెడ్డి, ఇంతకుముందు చనిపోయిన దామోదర్ రెడ్డికి సంబంధించి సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్న సందర్భంలో ఇంకా పూర్తి కాకముందే జాతీయ వందనం పూర్తి కాగానే ఆయన స్థానంలోంచి లేచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఒకవేళ వెళ్ళి ఎక్కడైనా ఎల్పీలో ఎక్కడైనా కూర్చుంటారేమో అని భావించారు. కాదు, నేరుగా తన కారు దగ్గరికి వెళ్ళి నందీనగర్లో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కేవలం ఫార్మాలిటీ కోసమే ఆయన వచ్చారు, వేటు పడకుండా ఉండేదికి వచ్చారు అనేది అది వేరే డిస్కషన్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన ఈ పని మీద పొలిటికల్ విశ్లేషకులంతా కూడా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. గతంలో కూడా చూస్తే రేవంత్ రెడ్డి సీఎం అయిన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అప్పుడు కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడిన సందర్భంలో కారుకి తీవ్రమైన గాయమైంది. అప్పుడు యశోద హాస్పిటల్లో ఆయనకి సర్జరీ కూడా చేశారు. ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రిగా అప్పుడే బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి నేరుగా యశోద హాస్పిటల్కు వెళ్ళారు. తన ప్రోటోకాల్ని పక్కన పెట్టి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేల సాయంతో కేసీఆర్ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా కోరుకున్నారు. ఈ 2 సందర్భాల్లోనూ రేవంత్ రెడ్డి తన హుందాతనాన్ని చూపించుకునే ప్రయత్నం చేశారు. వయసులో చిన్నవాడైనా కూడా తన కంటే పెద్దవారిని గౌరవించడం, రాజకీయాల్లో తనకంటే సీనియర్లను గౌరవించడం అనేది రేవంత్ రెడ్డి చేసిన ఈ 2 కార్యక్రమాలు. ఒకటి, రేవంత్ రెడ్డి కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించడం, ఇవాళ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ను దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఈ 2 ఘటనలతో చూడటం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు కూడా అంటే అసెంబ్లీలో ఎంత హుందాగా మనం ప్రవర్తించాలి, ఎలాంటి సంకేతాలు జనాలందరికీ కూడా ఇవ్వాలి. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్న తీరు కానీ, బయట మాట్లాడుతున్న తీరు కానీ, రాజకీయ నాయకులు వ్యవహార శైలి ఇదంతా చూస్తే ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో దాన్ని కాపాడేందుకు, మళ్ళీ ప్రజల మన్నలను పొందేందుకు ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సందర్భాలు లేవు. పర్టికులర్గా చెప్పాలంటే రీసెంట్గా ఒరిస్సాలో దాదాపు 20 ఏళ్ళు సీఎంగా పనిచేసిన తర్వాత నవీన్ పట్నాయక్ ఓడిపోయారు. ఆయన పార్టీ బిజు జనతాదళ్ ఓటమి పాలై బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ సీఎం అభ్యర్థి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి అప్పుడు 20 ఏళ్లకు పైగా పరిపాలన చేసిన నవీన్ పట్నాయక్ హాజరై నేరుగా స్టేజ్ మీద కూర్చున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త సీఎంని నేరుగా వెళ్ళి అప్రిషియేట్ చేసి వచ్చారు. తన ఆరోగ్యం బాగోకపోయినా కూడా అక్కడికి వచ్చి కూర్చుని ఆ విధంగా అతను అప్రిషియేట్ చేశారు. ఈరోజు కూడా నవీన్ పట్నాయక్ అంత గ్రిప్ ఉన్నా కూడా, అన్నేళ్ల పాటు పరిపాలన చేసినా కూడా ఏనాడు ముఖ్యమంత్రిని విమర్శించడమో, తప్పు పట్టడమో, రాజకీయాలు చేసే ప్రయత్నం చేయరు. ఈరోజు కూడా హుందాగానే అక్కడ ఒరిస్సాలో పాలిటిక్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి. ఈ తరహా పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణలో చూసాము, ఒరిస్సాలో చూస్తున్నాము. ఇంకా మిగిలిన రాష్ట్రాలు ఎక్కడా లేవు. మిగిలిన రాష్ట్రాల్లో కనీసం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా ప్రతిపక్ష నాయకుడు హాజరు కారు. కొన్ని స్థానాల్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి కూడా హాజరు కాదు. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటెండ్ అవుతున్నారు. కానీ కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం మాత్రం సభకు హాజరు కారు. కేవలం వేటు పడకుండా ఒక్కరోజు మాత్రం సంతకం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక దేశం మొత్తంలో కూడా రాజకీయాలు ఎంత దారుణంగా మారిపోతున్నాయంటానికి కొన్ని ఉదాహరణలు మనం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగిలిన కొన్ని స్టేట్స్లో ఉన్నాయి, కొన్ని స్టేట్స్లో ఈ తరహా హుందా పాలిటిక్స్ అనేవి చాలా తక్కువగా మనకి కనిపిస్తుంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన ఈ షేక్ హ్యాండ్ ఇచ్చే కార్యక్రమం, రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థానం దగ్గరికి వెళ్తున్న సందర్భంలో ఆయనతో పాటు మిగిలిన మంత్రులు, ఏదైతే ముఖ్యమంత్రి నేరుగా ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేలందరిలో కూడా ఒక సానుకూల దృక్పథం, మిగిలిన మంత్రులందరిలో కూడా ఒక మంచి మనం కూడా ఇలా చేయాల్సి ఉంటుంది, మనం కూడా ఇలా నడుచుకోవాల్సి ఉంటుంది, మనం కూడా ఇలా హుందాగా బిహేవ్ చేయాల్సి ఉంటుందని వాళ్ళు ఇమ్మీడియట్గా ఫాలో అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ఆది శ్రీనివాస్ కావచ్చు, ఇతరుల మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నేరుగా వెళ్ళి కేసీఆర్కు అదేవిధంగా ఆయన గౌరవిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చిన దృశ్యాలు కూడా మనం అక్కడ ఒకసారి చూడొచ్చు. సో టోటల్గా
రెండు ఇష్యూస్లో ఒకటి కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించడం కానీ ఇప్పుడు అసెంబ్లీలో వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ రెండు చర్యల ద్వారా రేవంత్ రెడ్డి తన విలువను మరింత పెంచుకున్నారు. రాజకీయాల్లో ఎంత హుందాగా మెలగాలి అనేది మిగిలిన పార్టీలకు నేతలందరికీ కూడా ఒక సూచనలాగా ఆయన చేసిన వాళ్ళ చర్య అనేది కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.